సొసైటీ లోపల యూరియా అవుట్లెట్ని సడన్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మనకి జిల్లా లోపల ఎట్ ఎనీ డే ఏ రోజు చూసుకున్నా కానీ దాదాపు 11,000 మెట్రిక్ టన్నులు మనకు అందుబాటులో ఉంటుంది. సో డైలీ కన్జంప్షన్ ఒక 800 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎంత కన్జంప్షన్ అయితే అంత మళ్ళీ మనకి రిటర్ను గవర్నమెంట్ ద్వారా సప్లై అవుతుంది. ఎక్కడ కూడా యూరియా ప్రాబ్లం లేదు. నేను దాదాపు జిల్లాలో అన్ని మండలాల్లో ర్యాండమ్గా చెక్ చేశాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా వెళ్ళి చెక్ చేస్తున్నారు. ఎక్కడ కూడా కొరత లేదు. సో నేను చెప్పడం కంటే రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తే కూడా సేమ్ రైతులు కానీ సొసైటీ చైర్మన్లు కానీ ఎవరైనా అదే. సో మీరు అందరు చూస్తుంటారు, మన ఆఫీసర్లు ఇన్స్పెక్ట్ చేసిన దగ్గర ప్రతి ఫోటోలో కూడా ఎంత యూరియా బస్తాలు కనవచ్చు. చెప్పడమే కాదు, చూపించాలనే ఉద్దేశంతో మీడియా ద్వారా అందరికీ సో సఫిషియెంట్గా ఉంది అని తెలియజేసేందుకు మేము ఇది పెట్టుకున్నాము. అలాగే బోర్డ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, ఎంత యూరియా ఉంది అనేది రైతులకు తెలవాలని. సో మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా రిజర్వ్స్ ఉన్నాయి. సో ఎవరు కూడా రైతులు యూరియా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళకి అవసరం ఎంత ఉంటే అంత తీసుకొని వెళ్ళేటందుకు నియరెస్ట్ సెంటర్ లోపల ఉంటుంది. సో దీంతోపాటు ఇప్పుడు వేరే ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళొస్తున్నాము. సో జిల్లా లోపల ఆయిల్ పామ్ని ప్రమోట్ చేసేటందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఆయిల్ పాము వల్ల ఇన్కమ్ రైతుకు పెరిగే అవకాశం ఉంది. సో జిల్లాలో ఇప్పటికీ 3,000 ఎకరాలు టార్గెట్గా తీసుకొని చేస్తున్నాము. దయచేసి రైతులందరూ కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఆయిల్ పాము పెంచుకునే ప్రయత్నం చేయండి. దీనికి డ్రిప్ గవర్నమెంట్ నుండి ఇస్తున్నాము. అదేవిధంగా ప్లాంట్ మెటీరియల్ మీద సబ్సిడీ ఉంది. ఫిట్టింగ్ ప్లాంటింగ్ సంబంధించిన కూడా అసిస్టెన్స్ ఉంటుంది. 3 సంవత్సరాల వరకు కూడా మనకి ఇంటర్ క్రాప్కి కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇంటర్ క్రాప్కి సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్న దగ్గర ఆయిల్ పామ్